నా ముందు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఆర్పిఐ భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. సౌత్ నార్త్ అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. పెద్ద ఎత్తున దక్షిణ భారతదేశం అంటూ ఆయన పలు వేదికల మీద స్పీచ్లు ఇస్తున్నారు. ఈ మార్వాడి అంశం మీద మనం మాట్లాడదాం. నమస్తే. నమస్తే వినోద్ సార్. మీరు ఎట్లా చూస్తున్నారు? నిజంగానే ఇది జెన్యూన్ గా న్యాయమైన డిమాండ్ గానే మీకు అనిపిస్తున్నదా? 100% న్యాయమైన డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలతో తెలంగాణ ట్యాగ్ లైన్ ఉద్యమం వచ్చినప్పుడు ఇప్పుడు నీళ్ళు అనే అంశం తీసుకుంటే ఒకవేళ ఇప్పుడు మార్వాడీలకి సంబంధించి వాళ్ళ టోటల్ వ్యాపారాల మీద గుత్తాధిపత్యం ఉంది. వాళ్ళకి భూముల మీద గుత్తాధిపత్యం వచ్చేసింది. తర్వాత అధికారంలో లేకపోవచ్చు. వాళ్ళు ఇక్కడ అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో మార్వాడీలో ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంది. టోటల్ ఒక జీరో ట్యాక్స్ మీద వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు తర్వాత నేరాలకు ఉత్తరాది వాళ్ళు ఇవాళ నిలయమైంది హైదరాబాద్. అంతేకాకుండా ఇవాళ హైదరాబాద్ లో ఉన్న హవాలా కుంభకోణాలు వాళ్ళే చేస్తున్నారు. ఇవాళ మొత్తంగా హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా మొత్తం దక్షిణాదిలో ఉన్న లక్షల కోట్ల రూపాయల వ్యాపారం అంతా వాళ్ళ చేతిలో. మరి వాళ్ళ తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? వాళ్ళు పెట్టే షాపులలో మన వాళ్ళని పెట్టారు, ఒక్కరిని కూడా ఉద్యోగం ఇయ్యారు. వాళ్ళు పెట్టే బడ్జెట్ లో వచ్చే లాభంలో మనకి ఇక్కడ పెట్టుబడులంతా తీసుకుపోయి ఉత్తరాదిలో పెడుతున్నారు. తర్వాత ఇక్కడ వచ్చే బెనిఫిట్ కానీ ఇక్కడ వచ్చే ఉద్యోగం కానీ మనకు రాకుండా ప్రైవేట్ రంగంలో పూర్తిగా వాళ్ళకే ఉత్తరాది వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు. మరి ఇక్కడ బిజినెస్ పెట్టేది ఇక్కడ, ఉద్యోగం ఎవరికి ఇస్తున్నావు? ఇక్కడ వాళ్ళకి ఇవ్వట్లేదు. మరి అటువంటిప్పుడు నువ్వు ఇక్కడ బిజినెస్ పెట్టే హక్కు నీకు ఎక్కడిది? ప్రభుత్వాలు ఎట్లా అనుమతిస్తున్నాయి? సో ఈ పరిస్థితులలోనే ఇవాళ టోటల్గా మన వ్యాపారం అంతా కూడా మార్వాడి చేతుల, గుజరాతీ చేతుల, ఢిల్లీ వాళ్ళ చేతుల, పూర్తిగా ఉత్తరాది వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. వ్యాపారం ఒకటే కాదు, ఈవెన్ హోటల్స్లో పనిచేస్తున్న వాళ్ళే. ఈవెన్ నీకు ఈ చివరికి ఎక్కడికి వచ్చిందంటే పరిస్థితి, వాళ్ళ గ్రామాలలో నాట్లేయడానికి కూడా బీహార్లో వచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు టోటల్ ఒక 200 కిలోమీటర్ల అవతల కూడా వీళ్ళ షాపులు వచ్చేసినాయి. ఇప్పుడు ఏటూరు నాగరం ఏరియాలో కూడా వచ్చేసినాయి వీళ్ళ షాపులు వచ్చేసినాయి. నేను ఎక్కడ తార్నాకలో ఉంటా, 20 ఏళ్ళ క్రితం తార్నాకలో నేను అక్కడ ఉద్యోగంకి వచ్చినా కదా. అప్పుడు అంత మన కోమటోళ్ళు తర్వాత లేకపోతే ముస్లింలు అటు ఇటు అడప బీసీలు వాళ్ళు వీళ్ళు పెట్టుకున్నారు షాపులు. ఇప్పుడు తార్నాకలో ఒక్కటి లేదు, మొత్తం మరవాడీలకు వెళ్ళిపోయింది, కబ్జాలకు వెళ్ళిపోయింది అంతా. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రోద్బలం ఉంది. సో కాబట్టి ఇవాళ మరి ఇక్కడున్న నిరుద్యోగం ఇంత పెద్ద తీవ్ర స్థాయిలో ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ వచ్చే వ్యాపారంలో భాగస్వామ్యం మనకు లేకుండా పోయింది. మనం బిజినెస్ పెట్టుకునే పరిస్థితి లేదు, అలా పనిచేసే పరిస్థితి లేదు. అంటే ఒకటి బిజినెస్ కల్చర్ని మన వర్గాలకి అలవాటు చేయకుండా, మనం దాంట్లోకి వెళ్లకుండా, వాటిని ప్రజలకు పరిచయం చేయకుండా, ఆ రకంగా కష్టపడాలి అని చెప్పకుండా చేసుకుంటున్న వాళ్ళని గో బ్యాక్ అనడం వల్ల ఉపయోగం ఏంటి? బిజినెస్ కల్చర్ ని మనకు లేదని ఎవరు చెప్పారు? మీకు ఉందంటారా? 100% ఉంది. మీరు ఒక్కసారి చూడండి, ఇవాళ మనకు వీళ్ళ వ్యాపారం రాకముందు ఇక్కడ ముస్లిమ్స్ నిజాం పరిపాలన ఉంది. నిజాం పరిపాలనలో హైదరాబాద్ లో మొత్తం టోటల్ గా ముస్లింల వ్యాపారాలు ఉండే చాలా వరకు. దాంతోపాటు కొంతమంది బీసీలు వ్యాపారాలు చేసేవాళ్ళు, ఈవెన్ దళితులు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ఇక్కడ. మరి ఇప్పుడు వచ్చేసరికి టోటల్ గా మరవాడుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఎట్లా పోయినాయి? గుజరాతీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది వ్యాపారం అంతా. ఎట్లా పోయినాయి? మనం ఒకప్పుడు ఈ నిజాం స్టేట్ లో పూర్తి స్థాయిలో వ్యాపారం అంతా కూడా ముస్లింలు 90%, 80% దాకా ముస్లింలు ఉంటాయి. ఇవాళ 20% కూడా ముస్లిం లేరు వ్యాపారంలో. 80% వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎట్లా పోయింది? కాబట్టి మనం చేస్తున్న వ్యాపారం అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది. చివరికి అక్కడ దాకా ఎందుకు? తెలంగాణ గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ కాంట్రాక్ట్ ఒక లైట్ పెట్టాలన్నా ఎవరు? గుజరాత్ వ్యాపారే. ఒక లైట్ పెట్టాలంటే కూడా లైట్ అంటే ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వాళ్ళదే. చివరికి పెట్రోల్ పంపులు ఎవరి చేతిలో ఉన్నాయి? మార్వాడీల చేతిలో ఉన్నాయి. మొత్తంగా ఇవాళ ఆన్లైన్ బిజినెస్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఎలక్ట్రానిక్ బిజినెస్ వాళ్ళ చేతిలో ఉంది. స్వీట్ బిజినెస్ వాళ్ళ చేతిలో ఉంది. తర్వాత ఇవాళ ఫైనాన్స్ బిజినెస్ వాళ్ళ చేతిలో ఉంది. ఇవాళ వాళ్ళ చేతిలో లేని బిజినెస్ ఏది చెప్పండి? అంటే ఇప్పుడు ఈ కల్చర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువగా కనిపిస్తున్నది. కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? కారణాలు ఏంటంటే ఇవాళ మన వాళ్ళు దాసోహం అయిపోయినారు, మన పాలకులు. వాళ్ళ తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకండి? మనకు 75% ప్రైవేట్ రంగంలో మనకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది మన జీవో ప్రకారం. అలాగే 95% తెలంగాణకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. మరి మనకు 75% మనకు 5% కూడా ఇవ్వట్లేదండి. మన వాళ్ళు 5% కూడా లేరు. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది, హైటెక్ సిటీలో తెలంగాణ వాళ్ళు 5% ఉన్నారు. మరి మిగతా వాళ్ళంతా ఎక్కడోళ్ళు?
మొత్తం ఉత్తరాది వాళ్ళు అక్కడ 60% దాకా ఉన్నారు. ఉమ్, ఎట్లా వచ్చారు? నువ్వు 75% ప్రైవేట్ రంగంలో మన వాళ్ళకు లోకల్ నాన్ లోకల్కు ఇంప్లిమెంట్ చేయాల్సిన జియో ఉంది, ఉమ్, మరి ఎందుకు చేయట్లేదు? దాని గత 10 ఏళ్లలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఎంతమంది ఈ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చినావు? ప్రజలు దీన్ని గమనిస్తున్నారంటారా? దీన్ని అంటే ప్రజలు ప్రజలు కూడా కొనుగోలు చేస్తున్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి. నేనేమంటున్నానంటే ప్రజలు వాళ్ళ దగ్గర క్వాలిటీ దొరుకుతుంది అనుకొని కొనుగోలు చేస్తున్నారు. Quality ప్రజలు వాళ్ళ కాదు. దగ్గర ప్రజలు వాళ్ళ దగ్గర ఏమైనా అంటే అన్ని దొరుకుతాయని వెళ్తున్నారా? ప్రజలు వాళ్ళ దగ్గర తక్కువగా దొరుకుతాయని పోతున్నారు. ఉమ్, వాళ్ళ దగ్గర ఎట్లా అంటే వాళ్ళకు పప్పు తీసుకుంటారు, వాళ్ళకి అంత హోల్సేల్, వాళ్ళు అంత సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే టోటల్ హోల్సేల్ కొంటారు వాళ్ళు. ఉమ్, తక్కువ ఏముండదు, వాళ్ళు ఎంఆర్పీనే అమ్ముతారు. ఎంఆర్పీని అమ్ముతారు. కొంత ఇప్పుడు ఊర్లలో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఊర్లలో కూడా బాకింది వ్యాపారం. ఉమ్, వాళ్ళు ఏం చేస్తారు, నాసిరకం అంతా దానిలో కలిపేస్తారు. పప్పు ఉంది అనుకోండి, నాసిరకం పప్పు తీసుకొచ్చి ఒరిజినల్ పప్పులో కలిపేస్తాడు, ఉమ్, కలిపేసి అమ్మేస్తాడు. అమ్మేసింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు మాల్స్ వచ్చినాయి, ఈ మాల్స్ లో కంటే అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది రేటు, ఉమ్, అవునా? Hmm. సో మాల్స్ కంటే అక్కడ పోవడం బెటర్ కదా అని చెప్పేస్తే మా రోడ్ షాప్ ఉంటుంది. వీటికంటే మాల్స్ కంటే 10 రూపాయలు తక్కువ ఉంటుంది అలా. కానీ అంటే క్వాలిటీ మాల్స్ లో క్వాలిటీ ఉంటుంది, అందులో క్వాలిటీ ఉండదు.